హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభ సాయంత్రం. సర్కిల్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి ఆదాయాన్ని నిర్మించడం కోసం, మనకు ఆదాయం జనరేట్ అవ్వడం కోసం, ఒక కనెక్టివిటీ కోసం. అది శాశ్వతమైనటువంటి కనెక్టివిటీ. అందుకోసం మనకంటూ ఒక సర్కిల్ వ్యవస్థని ఇక్కడ కొత్తగా పరిచయం చేయబోతున్నారు. అంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, బాగా గుర్తించాలి. అందుకే యాష్ గారు ప్రత్యేకంగా చెప్పారు, ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ప్రత్యక్ష కనెక్షన్, దీర్ఘకాలిక శక్తివంతమైన పొజిషనింగ్ సర్కిల్ వ్యవస్థ. ప్రస్తుతం నిష్క్రియాత్మకంగా ఇది కింద ఉంది. చట్టపరమైన విషయాలు, అందుకే ఎలాంటి అప్డేట్లు పంచుకోవడం లేదు. అంతా సర్దుకున్నాక అప్డేట్లు వస్తాయి. కానీ ఒక విషయం స్పష్టం, ఆ అధ్యాయం ఇప్పుడు ముగిసింది, తర్వాత ఏమిటి అని నేను ఆత్మవిశ్వాసంతో అన్నాను. రాబోయే వ్యాపారం మీ అంచనాల కంటే పెద్దదిగా, మరింత అర్థవంతంగా, మరింత ప్రతిఫలదాయకంగా ఉంటుంది. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అనిపిస్తోంది. అది ఉద్దేశపూర్వకమే. ఇదంతా వ్యూహంలో భాగమే. తెర వెనుక పనులు చురుకుగా జరుగుతున్నాయి. అలాగే ఇకపై త్వరలో వస్తుంది అనే హడావిడి ఉండదు. ఇప్పటి నుండి నిజమైన సిద్ధంగా ఉన్నవి మాత్రమే ఆచరణాత్మక విషయాలు పంచుకోబడతాయి. 2026 గేమ్ చేంజర్ సంవత్సరం. గుర్తుంచండి, యాష్తో విజయం సాధించబడుతుంది. యాక్టివేట్ చేయబడింది. సర్కిల్ పరిమితులు తొలగించబడతాయి. మీరు మీ టీంలను స్వేచ్ఛగా విస్తరించుకోగలరు. కొత్త సిస్టమ్ అప్డేట్. శక్తివంతమైన అంతర్గత వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఆలస్యం ఉండదు. సజావైన నిర్వహణ ప్రమాణాలు మరియు నియమాలు మీరు స్వేచ్ఛగా చేయవచ్చు. ఇతర వ్యాపారాలు, కానీ అది చట్టబద్ధంగా మరియు గౌరవప్రదంగా ఉండాలి. విజయానికి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. కఠినమైన హెచ్చరిక కూడా ఉంటుంది. వద్దు, తారుమారు చేయకు, దుర్వినియోగం చేయొద్దు. సమాజానికి నష్టం లేదు. ఉల్లంఘించే వారిని సహించరు. నాయకులు కూడా తమ పదవులను కోల్పోవచ్చు. గుర్తించండి, వారు విఫలమైతే స్థానం నిష్క్రియాత్మక సభ్యులకు మాత్రమే. ప్రత్యేకమైన ప్రమాణాలు అంటే ఒకవేళ ఎవరన్నా ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ కి నియమావళిని ఉల్లంఘిస్తే, అటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ అకౌంట్ ని కంపెనీయే పర్మనెంట్ గా టర్మినేట్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు దాకా వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే రాగలిగింటారో, ఇన్ ఫ్యూచర్ లో కూడా ఎంతమంది రాగలిగింటారో, వాళ్ళు ఫ్యూచర్ లో తప్పు చేశారనుకోండి, అకౌంట్ ని వితౌట్ నోటీస్ అకౌంట్ ని టర్మినేట్ చేసే హక్కు, రైట్స్ కంపెనీకి ఉంటుంది. అలా అతని అకౌంట్ ని తొలగించడంతో మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా, మనం పాత వ్యవస్థ ఆన్ ప్యాసోలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఫౌండర్లు ఎవరైతే ఇక్కడికి ఉన్నారో, ఆ ఫౌండర్లకి ఈ మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి ఆ మొత్తం అతని డౌన్ లైన్ లో ఉన్నటువంటి డౌన్ లైన్ అప్లయన్స్ ఇక్కడ లేదు. బట్ అతని సర్కిల్లో ఉన్నటువంటి మొత్తం వ్యక్తులంతా కూడా అతనికి ప్లగ్ ఇన్ అవబోతారు, ఆ ఫౌండర్ కి ప్లగ్ ఇన్ అవబోతారు. అది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మనం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇతర వ్యాపారాలు, కానీ అది చట్టబద్ధంగా మరియు గౌరవప్రదంగా ఉండాలి. విజయానికి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. కఠినమైన హెచ్చరిక కూడా ఉంటుంది. వద్దు, తారుమారు చేయొద్దు, దుర్వినియోగం లేదు, సమాజానికి నష్టం లేదు, ఉల్లంఘించే వారిని సహించరు. నాయకులు కూడా తమ పదవులను కోల్పోవచ్చు. వారు విఫలమైతే ఆ స్థానాన్ని భర్తీ చేసేది నిష్క్రియాత్మక సభ్యులకు మాత్రమే. ప్రత్యేకమైన ప్రమాణాలు. ఇది కాపీ పేస్ట్ నమూనా కాదు, పూర్తిగా కొత్త నిర్మాణం. గుర్తించండి, పూర్తిగా కొత్త నిర్మాణం. ఆలోచన విధానం మరియు దిశ. ఇకపై సమూహాన్ని గమనించండి, వెనుక వైపును కూడా గమనించండి. కార్యాలయం ప్రామాణికమైన సమాచారాన్ని మాత్రమే అనుసరించండి. కీలక నాయకులకు మరియు శక్తివంతమైన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయబడ్డాయి. ఒక ప్రకటన వెలువడింది. మనం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాము. శక్తి మారుతోంది. అత్యంత ముఖ్యమైన నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. రాబోయేది మీరు ఊహించలేనంత గొప్పగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. ఏకాగ్రతతో ఉండండి. నిజమైన సమాచారాన్ని నమ్మండి మరియు సిద్ధంగా ఉండండి. ఏదో పెద్దది రాబోతోంది. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని శక్తివంతమైనటువంటి అప్డేట్లు త్వరలో రానున్నాయి. చూసినందుకు ధన్యవాదాలు. మీ జీవితంలోనే అత్యద్భుతమైనటువంటి సంగీత రూపానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ ఆల్.
మీ అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఎక్సలెంట్ మెసేజ్ అయితే మనకి యాష్ గారు ఇవ్వడం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి పాయింట్స్ అన్ని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా చాలా విలువైనది. దాన్ని మనం ఖచ్చితంగా ఆ టర్మ్స్ కండిషన్స్ బాగా చదువుకొని తెలుసుకొని మనం దాన్ని ఆచరించే విధంగా ఉంటే, ఖచ్చితంగా ఆ కట్టుబాట్లకు మనం కట్టుబడి ఉంటే మనకి ఇక్కడ అకౌంట్ ఐడికి ఎటువంటి ఇబ్బందికరం ఉండదు లైఫ్ టైం, గుర్తుంచండి. లేదా మనం ఏదైనా కొంచెం పొరపాటు చేసినా కూడా వితౌట్ నోటీస్, మనకి నోటీస్ ఇవ్వకునే కంపెనీ ఏం చేస్తుందంటే టర్మినేట్ చేస్తుంది పర్మనెంట్ గా. రైట్, అప్పుడు మనం తీసుకొచ్చిన సర్కిల్, మన దగ్గర ఉన్న మొత్తం సర్కిల్ అంతా ఎవరైతే నాకంటే నాకు ఎవరైతే ఈ అవకాశం ఇచ్చింటారో ఆ వ్యక్తి ఆన్ పేసోలో ఫౌండర్ గా ఉన్నట్టయితే ఆ వ్యక్తికి మొత్తం సర్కిల్ అంతా కూడా ప్లగ్ ఇన్ అవుతుంది. ఇది గుర్తుంచండి, నా అకౌంట్ ఎత్తిపోతుంది. కాబట్టి దయచేసి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎన్నో మీరు మాట్లాడిండొచ్చు, ఎన్నో అనిండొచ్చు, అన్నిటిని పక్కన పెట్టేసేయండి. చిత్తశుద్ధితో ఉండండి, మంచి ఉద్దేశంతో అయితే ఉండండి. ఎందుకంటే మీరు అడుగు పెట్టబోతుంది చిన్న విషయం కాదు. మన అందరం కూడా, మీరు నేను అందరం కూడా ఫౌండర్షిప్ పొజిషన్ తీసుకొని ప్యాకేజ్ చేసుకుని, అంటే హెవీ ప్యాకేజ్ అనుకుందాం, ఒక 22,000 నుంచి 25,000 దాకా మనకి ఖర్చు అయింది. ఆ ఖర్చు మనం దాదాపుగా ఈ 5 years లో నేను పెట్టుకున్నాను. ఈ 5 years లో 2 times పెట్టాను. ఒకసారి 9,100, ఒకసారి ఒక 12,000 ఏమో నాకు ఖర్చు అయింది. మనం పెట్టుకున్నాం, ఓకే, బాగుందండి. రైట్, అంటే ఒక 22,000 నుంచి 25,000 లోపే అంతే. కానీ నేను ఇక్కడ మీకు అందరికీ చెప్పడం ఏంటంటే, మనం ఎంత ఖర్చు పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత నిజాయితీగా నిబద్ధతగా ఉన్నామనేదే ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి సర్వే 3లో కూడా మనకి యాష్ ముఫర్ గారు కొన్ని పాయింట్స్ ఇచ్చినప్పుడు అక్కడ సానుకూల స్పందనతో మేము ఉంటామని చెప్పి కూడా ఇచ్చారు. ఎంతకాలం అంటే కంపెనీ ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా మేము వేచి ఉంటాం, సానుకూల స్పందనతో మేము ఉంటామని చెప్పి అక్కడ మనం యాక్సెప్ట్ చేసినట్టుంది. ఏమన్నా మనం ఎక్స్ట్రా చేస్తే మన అకౌంట్ టర్మినేట్ అయ్యేదని కూడా మనం యాక్సెప్ట్ చేసి సైన్ చేసాం. అది మీకు తెలీదు. ఆ పాయింట్స్ లో అక్కడ ఉన్నటువంటి సర్వే 3 పాయింట్స్ లో అక్కడ ఉంది, ఒక పాయింట్ ఉంది ఫైనల్ గా. ఆ పాయింట్ మనం చదువుకుంటే మ్యాటర్ అంతా అక్కడే పెట్టేశారు యాష్ గారు. అందుకే లీగల్ గా పోతున్నారు. రైట్, అది కార్పొరేట్ లాంగ్వేజ్, మనకి అంత త్వరగా కొన్ని పాయింట్స్ అర్థం కావు. కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. కొన్నిసార్లు చూసినట్టయితే మనకు కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. భగవంతుడి దయ వల్ల మనం ఈ రోజు వరకు అన్ని కూడా సక్సెస్ చేసుకొని ఈ రోజు వరకు మన ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. ఇప్పటి నుంచి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అదే మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ గా ప్రతిరోజు ఖచ్చితంగా ఓఎస్ లాగిన్ అవ్వండి, అక్కడ బ్యాక్ ఆఫీస్ ని అబ్జర్వ్ చేయండి. అలాగే విక్టరీ విత్ యాష్ కూడా లాగిన్ అవ్వండి. ఇక్కడ కూడా బ్యాక్ ఆఫీస్ లో న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ లో ఏమైనా కొత్తగా పెట్టారేమో అనౌన్స్మెంట్స్ ఆడ చెక్ చేసుకోండి. ప్లస్ ప్రతి ఒక్క ఫార్మాట్ కూడా మై సర్కిల్, మై లింక్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ రోజు వరకు మనకి లిమిటెడ్ గా ఉండిండేది 25 slots మాత్రమే ఉంటాయి అని మై సర్కిల్. ఆ 25 slots తీసేసి అన్లిమిటెడ్ ఏమైనా పెట్టారా లేదా అని కొంచెం మార్పులు జరగవచ్చు ఇప్పుడు. ఆ ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచి చెక్ చేసుకుంటూ ఉండండి. మై సర్కిల్ చెక్ చేయండి, మై లింక్స్ చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయేమో, కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, యాష్ గారు ఏమైనా కొత్త వీడియో పెట్టారా, లేదా ఏదైనా వెబినార్ సంబంధించిన లింక్ ఇచ్చారా, అన్ని కూడా గమనించి మీ ప్రొఫైల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నా ఈమెయిల్ అడ్రస్ ఏమిచ్చాను, నా ఫోన్ నంబర్ ఏమిచ్చాను, ఇవన్నీ కూడా అక్కడ మీరు చెక్ చేసుకోండి. రైట్, ఇవన్నీ చెక్ చేసుకోవడం మన బాధ్యత. వీటి మీద మనకి ఒక కమాండింగ్ ఉండాలి, మనకు ఒక పట్టు ఉండాలి. కాబట్టి మనందరి బాధ్యత ప్రకారం ఓఎస్ లాగిన్ అయ్యి బ్యాక్ ఆఫీస్ చెక్ చేసుకోండి. ఇక్కడ విక్టరీ విత్ యాష్ లో కూడా లాగిన్ అయ్యి బ్యాక్ ఆఫీస్ చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ అన్ని కూడా అట్లా కొన్ని క్షణాల పాటు అన్ని చూసుకుని మీరు లాగౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రోజుకు ఒక 2-3 times or 4 times మీకు ఎన్ని మార్లు మీకు వీలైతే అన్ని మార్లు లాగిన్ అవ్వండి, కొన్ని నిమిషాల పాటు గడపండి. ఇది మన వ్యవస్థ, మనకు సంబంధించిన వ్యవస్థ. మనం ఎంత టైం వెచ్చిస్తే అంత లాభం కంపెనీకి ఎంత లాభం అయితే అందులో మనకి అంత గొప్పగా షేర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అన్ని ఉంటాయి. కాబట్టి మనం ఎంత కష్టపడితే అంత ఫలం. ఇది గుర్తుంచండి, మనం ఎంత కష్టపడితే అంత ఫలం. ఆ ఫలాల్ని మనం పొందాలి అంటే మనం కొంచెం కంపెనీకి కట్టుబడి ఉండి అన్ని కూడా గమనిస్తూ తెలిసినట్టుగానే ఉండాలి. ఊరికే నటించకూడదండి. నేను చూశాను, నేను లాగిన్ అవుతున్నాను డైలీ, అబద్ధాలు. డైలీ లాగిన్ అయ్యేవాళ్ళు నిజంగా లాగిన్ అవ్వండి. ఎన్ని మార్లు లాగిన్ అవుతారో అన్ని మార్లు వీలైనంత సార్లు లాగిన్ అవ్వండి. అంతవరకు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ ఉండండి, మీ రోజు కూలీ రీత్యా కూడా మీరు చేసుకుంటూ ఉండండి. చేసుకునేవాళ్ళు ఇలాగ మనకునే పనులన్నీ మనం చేసుకుంటూ మన ఫ్రీ టైంలో ఇవన్నీ కూడా చెక్ చేసుకుందాం.
ఎస్, దగ్గరలో మనకు పాపప్ రావచ్చు. ఆ పాపప్ నుంచినే మనకు మంచి శుభవార్త మనకు తెలియడం జరుగుతుంది. ఆ పాపప్ లో వచ్చే విషయాలు బట్టి నెక్స్ట్ అప్డేట్ గురించి ఏం మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు మీరందరూ కూడా ఆరోగ్యాలు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గ్రేట్ ఈవినింగ్.